హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి ఒక సరికొత్త వీడియో అండి. నిజంగా చెప్తున్నాను. కుకింగ్ వీడియో అయితే కాదనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఒక పని అంటే ఇష్టం అనమాట. అది ఇదేనండి. దాన్ని నేను ఎంత ఇష్టంగా చేస్తున్నాననేది మీ అందరూ చూస్తారు. నాకైతే నిజంగా ఇలా చేయటం రాదండి. కానీ నాకు ఇలా చేయటం అంటే ఇష్టం అనమాట. అమ్మ చిన్నప్పుడైతే దీంట్లో మినుములు ఉంటాయి కదండీ! మినపప్పు వాటినైతే పోసి బద్దలుగా దీనిలో వేసి తిప్పేదనమాట. అమ్మ చేసేటప్పుడు ఎక్కువగా నేను చేయటానికైతే ఇష్టపడేదాన్ననమాట. అమ్మేం కూర్చొని దానిలో గింజలెయ్యి అనేదనమాట. నాకేమో ఇలా తిప్పటం ఇష్టం. నేను ఇలాగా ఆ కర్ర పట్టుకొని తిప్పుతాననంటేనేమో నాకేం తిప్పటానికి వచ్చేది కాదనమాట. అది గట్టిగా కొంచెం రాయి గదండీ! స్ట్రాంగ్‌గా ఉండేదనమాట. కానీ చేయాలని ఇష్టం అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే నేను దీంతో పని చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ మేము శనగ తోట వేసామండి. ఆ శనగ తోట గూడా నేను మీ అందరికీ ఒక వ్లాగ్‌లో అయితే షేర్ చేశాననమాట. ఆ శనగలు అట్లాగే ఉండిపోయినాయండి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇంకా అలా ఉంటే పుచ్చుబట్టిపోతాయి అని చెప్పేసి నేనైతే ఈరోజు యశ్విత వాళ్ళ కోసం నిజంగా ఈ పని చేస్తున్నానండి. యశ్విత వాళ్ళకి చక్రాలు చేశాను కదండీ! వీడియోలో గూడా నేను మీ అందరికీ షేర్ చేసుకున్నాను. అవి హాలిడేస్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు ఎక్కువగా చాలా ఇష్టంగా తినేసారనమాట. టేస్ట్‌గా ఉండేసరికి అయిపోయినాయి. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండీ! మళ్ళీ యశ్విత వాళ్ళు స్నాక్స్‌కి చెక్కలు, చక్రాలు కావాలి మమ్మీ అని అడుగుతున్నారనమాట. ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టినా గానీ, ఈ మధ్య వాళ్ళు స్నాక్స్‌గా చెక్కలు, చక్రాలు అలా తిని వాళ్ళు ఇయి అడుగుతున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఈ శనగలనైతే బయటికి తీశానండి. ఇవైతే ఇలాగా తిరగల్లో వేసైతే తిప్పటం అయిపోయిందనమాట. ఇంక వీటిని ఇసరాలి. నాకసలు ఈ పని రాదండి. కానీ నేను రాదు అని అయితే ఎవరిపైన ఆధారపడాలనుకోననమాట. వీలైనంత వరకు ఈ పనే కాదండి, ఏదైనా కూడా నేను అసలు ఫస్ట్ ట్రై చేస్తాననమాట. కొంతమంది నాకు రాదు అని అనుకోని ఇంకా ఆ పనిని ట్రై చేయరండి అసలు. ట్రై చేయాలి. ట్రై చేస్తేనే మనం ఆ పనిలో ఎంతవరకు సక్సెస్ అవుతామనేది తెలిసిద్దనమాట. వీలైనంత వరకు మనం చేయగలిగే పనిని చేయాలండి ఫస్ట్. చేస్తేనే ఆ పని మనకి ఎంతవరకు వచ్చింది, దానిలో మెళకువలనేవి కొన్ని తెలుస్తాయి అనమాట. నాకు రాదు అని నేను అట్లాగా సైలెంట్‌గా ఎవరిపైన ఆధారపడననమాట. ఇప్పుడు నాకు ఈ పని రాదు అని చెప్పేసి నేను సైలెంట్‌గా ఉంటే మా అమ్మ పైన ఆధారపడాలి, లేదంటే మా అమ్మమ్మతోనో ఇంటి పక్కన వాళ్ళ హెల్ప్ అన్నా తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద వయసు అయిపోయిన వాళ్ళనమాట. మనం చేయాలండి ఏ పనైనా కూడా. మనం చేస్తే నేను ఫస్ట్ నుంచి కూడా ఏ పనైనా నాకు రాదు అని అయితే ఉండననమాట. నాకు వచ్చినంత వరకు అయితే నేను చేస్తాను. కొన్ని పనులైతే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి కూడా. అవి మీ అందరితో షేర్ చేసుకుంటాను. అమ్మ వాళ్ళు ఇలాగా తిరగల్లో వేసి రుబ్బుతుంటే నాకసలు చాలా ఇష్టం అనిపించేది. కానీ అవి స్టోన్ అవ్వటం వలన గట్టిగా పెద్దగా రాళ్ళుగా ఉంటాయి కదండీ! అందువల్ల చిన్నప్పుడు నేను నేర్చుకోలేకపోయాను. చిన్నప్పుడు అంటే ఆటలు ఆడుకునే వయసు అప్పుడండి. అలాగే మళ్ళీ రోట్లో పిండి రుబ్బటం అయితే ఈ వయసు వచ్చినా కూడా ఇప్పటికీ నేను నేర్చుకోలేకపోయాననమాట. ఇప్పటికీ కనీసం గారెల పిండి కూడా రుబ్బలేకపోయాననమాట పర్ఫెక్ట్‌గా. దోసల పిండి, అలాగే ఇడ్లీ పిండి మా ఇంటి దగ్గర పిల్లలు అంటే నా ఏజ్ వాళ్ళైనా కూడా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళండి. వాళ్ళైతే పిండి రుబ్బేసేవాళ్ళు ఈజీగా. దోసలకు కానీ, ఇడ్లీలకైనా చాలా సాఫ్ట్‌గా రుబ్బేవాళ్ళు. నాకైతే వచ్చేది కాదు. కానీ అలా చేయాలనిపించేది. అలాగే మా ఇంటి ముందు ఒక అమ్మాయి అంటే వదిన అవుతదండి. తనేమో ఆహ్, నవ్వుతారేమో నిజంగా చెప్తున్నానండి. గేదెల పేడ ఉంటది కదండీ! దాంతో వంటలు చేస్తదనమాట. ఆ వంటలైతే నాకు అస్సలు రాదండి. నేను అక్కడ మీతో చెప్తుంది ఏ పనైనా సరే చేయాలండి. సైలెంట్‌గా నాకు రాదని కూర్చోకూడదనే చెప్తున్నాననమాట. తను వరి పొట్టు కలిపి పేడతో వంటలు చేసేదనమాట. అంటే ఫుట్‌బాల్స్ లాగా ఆ పేడని ముద్దల్లా చుట్టి గోడకి పిడకలు కొట్టేదనమాట. చాలా ఫాస్ట్‌గా చేసేదండి నిజంగా చెప్తున్నాను. తనతో పాటు నేను ఇంటి దగ్గరున్న ఖాళీగుండి తను చేస్తుంటే నాకు గూడా చేయాలనిపించి పోటీగా నేను ఎదురుబడి చేసినా గూడా నేనస్సలు చేయలేకపోయేదాన్ననమాట. దాంట్లో గూడా సక్సెస్ అవ్వలేదండి. నిజంగా నేను పేడ పిడకలు గూడా చేయలేకపోయాననమాట. అంటే నాకిష్టం చేయటం, కానీ నేను అది సాధించలేకపోయాను. కానీ నేనైతే ట్రై చేశానండి. అమ్మ లేకపోయినా గూడా సొంతంగా పక్కన మా ఇంటి ముందు అమ్మాయి చేస్తుంటే నేను ప్రయత్నించాను. నాకిష్టం గాబట్టి అలాంటి పనులు. గేదెకి పాలు పిండటం ఇష్టమండి. కానీ పాలు గూడా పిండలేకపోయాననమాట. పాలు తీయటం గూడా రాలేదు. కానీ నేను ప్రయత్నించానండి. అలాగే ఇంటి ముందు కల్లాపి గూడా చాలా బాగా చిమ్ముతారండి. పేడ కల్లాపి మా ఇంటి పక్క వాళ్ళు. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అది గూడా నేను పర్ఫెక్ట్‌గా అయితే వాళ్ళంత ఎక్స్‌పీరియన్స్‌గా అయితే నేర్చుకోలేకపోయాననమాట. డైలీ మార్నింగ్ లెవ్వగానే మా ఇంటి ముందు అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు గూడా మా ఇళ్ళ దగ్గర పేడ కల్లాపే చిమ్ముతారండి. ఇక్కడ అనుకోండి
మేము ఉండే దగ్గర అయితే శుక్రవారం వస్తేను, మంగళవారం వస్తేను అట్లా చిమ్ముకుంటారనమాట. మా ఊర్లో అయితే ప్రతిరోజు పేడ కల్లాపు చిమ్ముతారు. అది కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌గా చిమ్ముతారనమాట. నాకసలు అది కూడా పర్ఫెక్ట్‌గా రాలేదు. మామూలుగా అయితే నేను చిమ్ముతాను అంతే గాని వాళ్ళంత మంచిగా అయితే చిమ్మలేననమాట. అలాగే ఈ పనైతే అస్సలు రాదు. సొంతంగా అయితే ఈరోజు నేను తిరగలి తీసుకొచ్చుకొని మా ఇంటి దగ్గర రోహిణి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఇవైతే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదండీ! యశ్విత వాళ్ళకి పప్పలొండటానికనమాట. చెక్కలు, చక్రాలు చేయటానికి. ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ చుట్టాలకైతే చేసిచ్చారండి. యశ్విత వాళ్ళకిస్తే, "మమ్మీ చెక్కలు తినాలనిపిస్తుంది." వాళ్ళిచ్చారు గదా! అవి తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది మమ్మీ అని అడిగిందండి యశ్విత నన్ను. నాకప్పుడు బాధ అనిపించింది. సరేనమ్మా డ్యాడీతో బయట నుంచి తెప్పిస్తాలే అంటే, యశ్విత ఏమందంటే ఎంత చిన్న వయసో తెలుసు గదండీ! "ఛీ! బయటవా?" అనంది. "అదేందమ్మా అట్లా అన్నా" అంటే, "బయటవేం బావుంటాయి, మా అమ్మ చేసినయే బావుంటాయి" అని చెప్పిందనమాట. ఇంకా యశ్వితకైతే ఇంట్లో చేసి పెట్టాలని అయితే నేను నిర్ణయించుకున్నాననమాట. అంటే అప్పటికప్పుడు కావాలంటుందని చెప్పేసి నేను తెప్పిస్తానన్నాను. ఇంక నేను బియ్యం నానబోసి ఆరబెట్టానండి. అలాగే శనగలు కూడా ఇసురుతున్నాననమాట. చాలా వరకైతే లాస్ట్ ఇయర్ శనగలైతే పుచ్చు పడతాయండి. మాయైతే అస్సలు పుచ్చు పడలేదనమాట. నేను చక్కగా ఈ పని అస్సలు నాకు రాదు. ఈ చాటలో వడ్లు గానీ, బియ్యం గానీ వేసుకొని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. పెద్ద వయసు వాళ్ళు భలే చెరుగుతారండి. నాకైతే అసలు రాదు. ఇప్పుడు కూడా చూస్తుంటే నేను పర్లేదు నేను కూడా చాలా బాగా చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ వాళ్ళంత అయితే కాదు. నేను చేస్తుంటే మా ఇంటి పక్కన ముసలమ్మ అంటే ఒక మామ ఉంటుందండి. ఆ మామ చూసి నవ్వుతుందనమాట. తనని అడుగుదామంటే పెద్ద వయసు ఎంతవరకని పని చేపించుకుంటామండి ఎదటి వాళ్ళతో. అందుకని చెప్పేసి నేను నాకు వచ్చినంత వరకు నేను చేసుకున్నాను. చూడండి సక్సెస్‌ఫుల్‌గా అయితే కాకపోయినా కొంచెమైనా ఆ పొట్టనేది తీసేసాను. ఇవి తిరగల్లో వేసి ఇసిరితే మొత్తం చెక్కలు బద్దలుగా రాలేదండి. అంటే శనగ మొత్తం వచ్చేసి 2 పార్ట్‌లు అవ్వలేదనమాట. కొన్నైతే 2 పార్ట్స్‌గా వేరైనయి. కొన్నైతే అట్లాగే శనగలు డైరెక్ట్‌గా పడిపోయినాయనమాట. ఇంకా వాటిని మళ్ళీ నేను చేత్తో ఏరాననమాట. ఇదైతే పొట్టు శుభ్రం చేస్తున్నానండి. శనగల్ని తిరగల్లో వేసి రుబ్బాను కదా! రుబ్బేసరికి ఇంకా 2 బద్దలుగా అయ్యి పొట్టనేది ఊడిపోయిద్ది. మా వారేమన్నారంటే, "ఇస్తే మళ్ళా మిల్లు దగ్గరికి తీసుకెళ్తాను గదా!" అన్నారు. "ఎందుకులే బావ నాకసలు ఈ పని చేయటం అంటే ఇష్టం. కానీ చిన్నప్పటి నుంచి ఇలా చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేనే చేస్తాను." అంటే మనం నేర్చుకుంటే తప్పులేదు గదండీ! బయట షాప్‌కి వెళ్తే వాళ్ళకి ఎటు మనీ కట్టాల్సిందే గదా! ఇదైతే నేను ఖాళీగానే ఉన్నాను గదా! ఇంట్లో పక్కన వాళ్ళ దగ్గర నుంచి తిరగలి తీసుకొచ్చుకొని రుబ్బటమే గదా! నేను చేస్తే తప్పే ఉందని చెప్పేసి రాదు అని సైలెంట్‌గా ఉండకుండా నేనైతే ఇంటికి తెచ్చుకొని ఇది చేస్తున్నానండి. శనగలు మొత్తం అయితే డైరెక్ట్‌గా కొన్ని పడిపోయినాయి అనమాట. బద్దలు అవ్వకుండా. కొన్నైతే 2 బద్దలు అయిపోయినాయి. పొట్టు అనేది అట్లాగా సెపరేట్ అయిందనమాట. కొంతమందికి తెలీదు గదండీ! తిరగల వల్ల యూజ్ ఏంటి? అసలు ఏం చేశావు నువ్వు? అనైనా అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు గుర్తొచ్చింది. అది తిరగలండి. ఆ 2 రాళ్ళు కలిపితే తిరగలయిద్దనమాట. దాంట్లో నేను శనగలు వేసి తిప్పితే ఏమైద్దంటే శనగలనేయి 2 భాగాలుగా అయిపోయి పొట్టనేది అలాగా వేరుగా అయిపోయిద్దనమాట. మనం చాటుతో అలా చెరుక్కుంటే మనకి పచ్చిశనగపప్పు చాటులో ఉంటే పొట్టనేది కింద పడిపోయిద్దనమాట. తిరగల్లో విసరటం వల్ల ఇలా అయితే వస్తాయన్నమాట. కొంతమందికి నిజంగా తెలీదండి. అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాననమాట. కొన్ని శనగలైతే డైరెక్ట్‌గా పడ్డాయనమాట. ఆ చాటలో ఉన్నాయి చూసారు గదండీ! కొంచెం యెల్లో కలర్‌లో, కొంచెం అయితే బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్నాయి. నేనైతే ఇంకా యెల్లో కలర్ వల్ల చాట్‌లో ఉంచుకొని బ్రౌన్ కలర్ శనగలు మొత్తం అయితే సెపరేట్‌గా ఏరాననమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటదనుకుంటున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నా థింగ్స్ అయితే మీ అందరితో కొంచెం షేర్ చేసుకున్నాను. ఇంకా మరొక మంచి వీడియోతో అయితే కలుస్తాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే 10 మందికి రీచ్ అయ్యిద్దండి మన వీడియో. 10 మందికి రికమెండ్ చేసిద్దనమాట మన వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.